వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారా, లేదంటే పార్టీ తమకు భారంగా మారిందని అనుకుంటున్నారా? ఈ చర్చ అయితే నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే మొత్తం జగన్మోహన్ రెడ్డితో కలిపి వైసీపీలో ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. అయితే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కొన్నాళ్ళుగా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను, వైసీపీలోనే ఉంటాను, జగన్ వెంటే ఉంటానని కూడా క్లారిటీ ఇచ్చారు ఆ ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు తాజాగా ఒక వివాదరహితంగా చూసుకుంటే గనక అంటే మొన్న ఈ ప్రకటన చేసిన తర్వాత నియోజకవర్గంలో సదరు పార్టీకి చెందిన ఫ్లెక్సీలు కట్టినా సరే, జేజేలు కొట్టినా సరే ఆ ఎమ్మెల్యే అయితే ఉలకలేదు పలకలేదట. పైగా ఎవరి పార్టీ వారిది అంటూ సెలవిచ్చారట. ఇది వివాదరహితం ఒక రకంగా, కానీ అది మంచిదే. అయినా పార్టీ విషయంలో కూడా ఈ విషయంలో పార్టీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఒక పక్క ఎమ్మెల్యేనే కాదు మరో నేత కూడా ఇలానే ఆలోచిస్తున్నారట. గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానం నుంచి విజయం దక్కించుకున్న మరో నేత అదే పార్టీ నేతలతో కలివిడిగా ఉంటున్నారు, వారితో ముచ్చట్లు చెబుతున్నారు. దీనికి కారణం వచ్చే 4 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగాలి అంటే ఆ మాత్రం కలివిడి తప్పదని అంటున్నారు. తమ పార్టీ ఎలానో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి తాము కూడా అలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పక్క పార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నారట. వీళ్ళందరూ చెబుతున్నది ఒకటే, అలాగని వీళ్ళందరూ పార్టీ మారిపోతామని చెప్పట్లా. కాకపోతే ఇప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకోవాలి అంటే వీళ్ళతో కలిసి ఉండాలి, కలివిడిగా ఉండాలి, నాట్ కలిసి కలివిడిగా ఉండాలి. అలాగే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు కాస్తంత గడుసుగా వ్యవహరించడం కూడా ఇప్పుడు కరెక్ట్ అనేది వాళ్ళ ఫీలింగ్. అయితే ఆ విషయంలో పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని అనేది, ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ వచ్చేస్తుందని అందరూ చెప్తారు. దీన్ని ఇతర నాయకులు అయితే జీర్ణించుకోరు. ముఖ్యంగా చంద్రబాబు తెస్తున్న పెట్టుబడులు, ప్రజల్లో నెలకొన్న ఆశలను గమనిస్తే ఇది సాధ్యం కాదని కూడా చాలామంది చెప్తున్నమాట. అందుకే ఆ పార్టీ అధినేత తీరుపై ఎమ్మెల్యేలు అయితే కాస్తంత గుస్సాగా ఉన్నారట. అందుకే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీయే తమకు భారంగా ఉంది అనే ఫీలింగ్లో ఉన్నారట. ఆ ఇద్దరు ముగ్గురు అయితే పైకి చెప్పినా చెప్పకపోయినా. కాకపోతే మేము 4 ఏళ్ళు ఇలాగే ఉంటామని కూడా ఓపెన్గా చెప్తున్నారట.